ఈ రోజు మా కిడ్స్ స్కూల్‌లో యాన్యువల్ డే ఫంక్షన్. సో, బై 5 వి హావ్ టు బి అట్ ద వెన్యూ. నాకు 100+ కప్ కేక్స్ చేయడానికి జస్ట్ 2-3 అవర్స్ టైమ్ మాత్రమే ఉంది. ఇది చాలా క్విక్‌గా అయిపోతుంది. అలాగే బీటర్, అవెన్ లేకుండా జస్ట్ హ్యాండ్ విస్కర్, కుక్కర్‌లో కూడా రెసిపీతో మనం ఈజీగా కప్ కేక్స్ చేసుకోవచ్చు. మనం బల్క్‌లో బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంగ్రీడియెంట్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మొత్తం బ్యాటర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. 100 కప్ కేక్స్‌కి బ్యాటర్ అంటే మెజర్‌మెంట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా తీసుకొని వెట్ ఇంగ్రీడియెంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియెంట్స్ 2 స్టెప్ బై స్టెప్ ఫోల్డింగ్ మెథడ్‌లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు మీతో ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్‌గా మనం చాక్లేట్ కేక్స్ ఆర్ కప్ కేక్స్ చేసేటప్పుడు కోకో పౌడర్ అనేది ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తది. చాక్లేట్ ఫ్లేవర్ అనుకుంటాము. బట్ అట్ ద సేమ్ టైమ్ కోకో పౌడర్‌తో పాటు ఒక ఎస్ప్రెసో షాట్ లేదంటే కాఫీ డికాషన్ కూడా వేస్తే అప్పుడు కోకో పౌడర్‌కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. జస్ట్ లైక్ ఎలా అయితే మనం స్వీట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిన్న జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాం ఆ కంప్లీట్‌నెస్ తేవడం కోసం. సో, అలాగే కోకో పౌడర్ మంచి ఫ్లేవర్‌తో ఎన్హాన్స్ అవ్వాలి అంటే జస్ట్ గివ్ ఎ స్మాల్ ఎస్ప్రెసో షాట్ ఆర్ కాఫీ షాట్. బటర్‌క్రీమ్ ఫ్రాస్టింగ్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఫ్రాస్టింగ్ కప్ కేక్స్. అండ్ మనం ఈ రెసిపీలో కండెన్స్డ్ మిల్క్, బీటర్, అవెన్ ఏది యూజ్ చేయలేదు కాబట్టి చాలా క్విక్‌గా